ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. చికోటి ప్రవీణ్ క్యాసినో, హవాలా, ఈడీ రైడ్స్ ఒక్కసారిగా ఎవరికీ తెలియని ఈ వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేశాయి. కానీ ఆ వ్యక్తి ఒక కోణం మాత్రమే అందరికీ తెలుసు. అసలు అతను ఎవరు, ఎందుకు ఇంతగా నేము ఫేము ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి, ఈడీ రైడ్స్ స్థాయి వరకు ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ ఇప్పుడు ఆయన మాటలోనే ఒకసారి విందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు ప్రవీణ్ గారు? గుడ్ అండి, సూపర్ కదా. సూపర్. ప్రవీణ్ గారు ఎప్పుడు బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తారు, ఏమన్నా స్పెషలా లేకపోతే ఇష్టమా, ఏమన్నా సెంటిమెంటా ఏంటి? సెంటిమెంట్ ఆయింట్మెంట్ ఏం లేవు కానీ ఆయింట్మెంట్లు ఏం లేవా? ఇష్టం అంతే. అన్ని డ్రెస్సెస్ ఇష్టమే. వైట్ కూడా ఇస్తా, ఫుల్ వైట్ అండ్ వైట్ ఉంటా, లేకపోతే ఫుల్ బ్లాక్ అండ్ వైట్. కాకపోతే వీక్లీ 4 times బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అదిగో మీరే చెప్పారు, బ్లాక్ 4 times ఎక్కువ వేస్తానని. ఇష్టం నాకు. ఒక అతను ఎప్పుడో చెప్పాడు బ్లాక్ వేసుకోవద్దని. ఎందుకు వేసుకోవద్దని అప్పటి నుంచి ఎక్కువ బ్లాక్ వేసుకుంటాను. రివర్స్ అన్నమాట. ఆయన వేసుకోవద్దు అన్నాడు కాబట్టి నల్ల పిల్లలు చూడొద్దు అంటారు పొద్దున్నే. నా ఇంట్లో చూడొద్దు అంటారు, నల్ల పిల్లలే చూస్తా పొద్దున్నే. రైట్. అసలు చికోటి ప్రవీణ్ గారు ఎవరు? చికోటి ప్రవీణ్ ఒక నార్మల్ అయిన సామాన్యమైన వ్యక్తి. ఈడీకి ముందు, ఈడీ తర్వాత సెన్సేషన్. కొందరికి రౌడీ, కొందరికి గుండా, కొందరికి మాఫియా, కొందరికి డాన్, కొందరికి కసినో కింగ్. మా అభిమానులకి ఆపదలో అభయం హస్తం ఇచ్చే ప్రవీణ్ అన్న, ఆపదలో ఆదుకునే ప్రవీణ్ అన్న, మా జంతువులకి ప్రేమను పంచే ఒక ప్రవీణ్ అన్న, ప్రకృతి సేవకుడు. నీ సరిపోవా? జంతు ప్రేమకుడు. ఈడీ మీ మీద దృష్టి సారించే అంతగా ఏంటి, ఏముంది అసలు? ఏమి లేదు. వాళ్ళకి ఫెమాపై కొన్ని అనుమానాలు ఉండే. ఇవాళ రేపు ఒక మనిషి ఎదుగుతుంటే నలుగురు పోయి పుల్ల పెట్టే వాళ్ళు ఉంటారు. అట్లనే ఈడీలో ఎవరో పుల్ల పెట్టినారు. ఈయన ఎందుకు ఎదుగుతున్నాడు, ఎట్లా ఎదుగుతున్నాడు. ఫెమాపై ఎవరో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళకి ఫెమా వయలేషన్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పి వాళ్ళు రేడ్కి వచ్చారు. అది ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఎప్పటికీ దీనికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మేబీ ఈడీ కదండి, ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఈడీ అంటే కొంచెం టైం తీసుకునే ప్రాసెస్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ఆల్. కానీ నిజానికి చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీ వెనక చాలా మంది పెద్దలు ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు అని అంటున్నారు. ఎవరా పెద్దలు? నిజంగా పెద్దలు ఉన్నారా? పెద్దలు ఎవరు లేరు. అన్నిటికంటే పెద్ద మా దేవుడు. దేవుడు నమ్మే వ్యక్తులం కాబట్టి ఆయనే ఉండి నడిపిస్తున్నాడు మమ్మల్ని ముందరికి. లేకపోతే జనరల్ గా ఈడీ రైడ్ అయినాక ఎవరు మీడియా ముందరికి రారు. మీరు చూసుకోండి, పాస్ట్ లో ఎవరు రారు. మీడియా ముందరికి వచ్చినా అంటే మీరు అర్థం చేసుకున్నా నేచర్. ఈడీ రైడ్స్ జరుగుతూ ఉండగానే వచ్చారు అసలు మీరు ఈ మీడియా? నాకేం భయం అండి. అంటే అదే ఆ ధైర్యం వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరు. చెప్పాను కదా, నా వెనకాల నన్ను అభిమానించే అభిమానుల శక్తి ఉంది. అన్నిటికంటే ముఖ్యం ప్రకృతిని నేను ప్రేమిస్తాను కాబట్టి ప్రకృతి యొక్క ప్రేమ ఉంటుంది నా మీద. ఇవన్నీ దాటుకొని నా దగ్గర రావాలంటే అంత ఈజీ కాదనుకుంటా. పంచభూతాలని నమ్మినోడిని అవే పంచభూతాలు కాపాడతాయి. కానీ ఒకటి బాగా వినిపిస్తుందండి బయట, ఏమనంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళా ఎమ్మెల్సీ, ఆమెకు సంబంధించినటువంటి కొన్ని బ్లాక్ మనీని, దాదాపు 1,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ చేసేందుకు ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం ఫినిష్ అయింది. ఈ విషయం ఆర్బీఐకి తెలిసింది. ఆర్బీఐ నుంచి లీక్ ఈడీకి వెళ్ళింది. ఈడీ నుంచి రైడ్స్ అయ్యాయి అని చెప్పి వినిపిస్తుంది. మరి ఉండాలి కదండి, ఈడీ వాళ్ళు చెప్తారు కదా, ఉంటే పేపర్ వర్క్ డాక్యుమెంటేషన్ చెప్తారు కదా. ఆర్థిక పరమైన సంబంధాలు ఎవరితోటి లేవు. నా బిజినెస్ నేను చేసుకుంటున్నా, దానికి ప్యారలల్ గా నాకు ఒక సేవా గుణం ఉంది, అది చేస్తున్నా. ఎన్నో పడని శక్తులు ఉంటాయి, అందులో మా కసినో బిజినెస్ లో ఇంకెక్కువ ఉంటాయి. ఓకే. అసలు కసినో ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నేను ఈ బిజినెస్ చేయడం ఒక 5 to 6 years నుంచి చేస్తాను. మరి 5 to 6 years నుంచి లేనిది ఇప్పుడే సడన్ గా మీ మీద ఇన్ని అభియోగాలు, అభివాదాలు ఎందుకు వస్తున్నాయి? నేను యాక్చువల్ గా అబ్రాడ్ లో చేశాను కదా 3-4 ఈవెంట్స్. దాని గురించి ఫెమా అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ యాక్ట్. నేను చేసేది బయట దేశంలో, విదేశాలలో చేసిన కాబట్టి దాని గురించి ఫెమా ఉల్లంఘనలు ఏమైనా పాల్పడ్డారా అని చెప్పి ఒక డౌట్ తోటి ఈడీ వచ్చాను. కానీ ఇప్పుడు మీరు చేసేటువంటి కసినో ఎక్కడైతే ఈ మన వేరే గోవాలో ఉన్నది, లీగలే. అదే గోవా, ఇవన్నీ లీగలే కదా? yes, absolutely లీగల్. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇక్కడ ఆడొద్దు, పేకాట్ అనేది నిషేధించబడింది కాబట్టి ఇక్కడ ఆడితే ఇల్లీగల్. ఇదే పోయి పక్క రాష్ట్రాల్లో ఆడితే లీగల్. వీళ్ళు కూడా ఆడుకోవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు విదేశాలకు వెళ్ళి ఆడితే మీరు ఆపగలుగుతారా? కసినోలో నిజంగా అసలు crores rupees చేతులు మారుతుంటాయా? నిజమా అది? చేతులు మారేది ఏముండదండి, ఆడతారు, ఆడేది గెలిచినోడు గెలుస్తాడు, ఓడిపోయినోడు ఓడిపోతాడు, అంతే. జస్ట్ అసలు ఫీజే 25 lakhs అని చెప్తున్నారు, నిజమా అట్లుంటుందా? మా క్యాసినోలో 3,500 మినిమం ఎంట్రీ. దాంట్లో 1,000-1,500 చిప్స్ రిటర్న్ ఇస్తుంది ఆడుకొని.
కానీ మీ దగ్గర కెసినోలో అసలు ఓడిపోయి డబ్బులు పోగొట్టుకొని వెళ్ళే వాళ్ళే ఉండరు, అందరికి కంపల్సరీ డబ్బులు వస్తాయి అని చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యం నాకు అర్థం కాలేదు. అంటే మా దగ్గర గెలుస్తారనా? ఉమ్. గెలుస్తారు, మీకు ఛాన్స్ ఉంది, గెలిచేసి ఒక్కోసారి మేము లాస్ అవుతాము. అది గేమ్ అండి, అదృష్టం అది. అంటే Game వచ్చిన of- ప్రతి వ్యక్తి గెలవటం సాధ్యమా? ప్రతి వ్యక్తి గెలవడం సాధ్యం కాదు, ప్రతి వ్యక్తి ఓడిపోవడం కూడా సాధ్యం కాదు. ఒకరు ఎక్కువ గెలవచ్చు, ఒకరు తక్కువ గెలవచ్చు. యావరేజ్గా మేము కూడా నష్టాలు చూస్తాం ఒక్కోసారి. ఆన్ అండ్ యావరేజ్ పర్ మంత్ వచ్చేసరికి ఎంత బిజినెస్ అవుతుంటుందండి ఇందులో? మీ ఒక్కటి అనట్లా, నేను కెసినోకి సంబంధించి చెప్పండి. అన్ని కసినోల గురించా? ఒక మీరు వెళ్ళే ప్రాంతాలకు సంబంధించిన కెసినోల గురించి ఇవన్నీ చెప్పలేమండి మనం, అవన్నీ బయటికి చెప్పలేరు, అదర్వైజ్ తెలుస్తాయి లేదు, కదండి. ఇప్పుడు ఈడీ రైడ్ లో ఉన్నాం కాబట్టి, ఈడీ ఎంక్వైరీలో ఉన్నాం కాబట్టి మనం అవన్నీ మాట్లాడకూడదు. నాకు చెప్పనీకి బాధ లేదు. మీకు ఫిగర్ చెప్తే మీరు ఫ్యాబ్రికేట్ చేస్తారు. మిమ్మల్ని చూసి ఇంకో ఛానల్ నేను 1 కోటి అంటే 4 కోట్లు అంటారు. 4 అయిపోతే బాగానే ఉండేది, బాగానే చాలా ఉంది. 4 వరకు ఫేస్ చేద్దాం. 400 కోట్లు 400 4,000 అట్లనే 40,000 కూడా అవుతుంది అన్నారు కదా. 40,000 కోట్లు 30,000 కోట్లు అని చెప్పి మరి ఎన్ని సున్నాలు ఉంటాయో ఏముంటాయో మరి ఏమో తెలియదు. మరి హాయిగా దుబాయ్ ఎక్కడికో వెళ్ళిపోయి నేను సెటిల్ అయిపోయాను అంతేనా? ఆస్ట్రేలియా.